నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మనం ఎలక్కుకోవడమే కాదు 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం జనసేన ఆవిర్భావ సభలో ఆవేశపూరిత ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు పట్టించుకోవడం లేదు టీటీడీ బోర్డు తీరు మార్చుకోవాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి తెలంగాణ సీఎం పై ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వీ నేతలు ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుంది దళితుల భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇక డీటెయిల్స్ కెళ్తే అన్ని ఒక్కర్నే అయ్యి 2014లో జనసేనను స్థాపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2018లో పోరాట యాత్ర చేశామని ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామని తెలిపారు ఓడినా అడుగు ముందు వేసి మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టామన్నారు మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు జబ్బలు చర్చారు తొడలు కొట్టి మన ఆడపడుచులను అవమానించారని గుర్తు చేశారు ఇదేం న్యాయమని అడిగితే జన సైనికులపై కేసులు పెట్టి జైళ్లలోకి పంపారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నింటినీ తట్టుకొని నిలబడి నేడు అధికారంలోకి వచ్చామని దీనికి కారణం జనసేన కార్యకర్తలే అన్నారు పవన్ కళ్యాణ్ అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న 6-7 సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి బద్దలు కొడతాం మళ్ళీ అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోలే సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జై జనసేన జై
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు పట్టించుకోకపోతే అందరం కలిసి వచ్చి నిరసన తెలుపుతామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సిఫార్సు లేఖలను తీసుకోవాలని చెప్పాడని, టీటీడీ బోర్డు అప్రూవల్ అయ్యిందని చెప్తారు కానీ తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్ష పట్ల టీటీడీ బోర్డు ఆలోచించాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలను అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలను హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరు ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓయూ పోలీస్ స్టేషన్ రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పిఎస్ ముందు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకు మితిమీరిన అతి ప్రవర్తనతో ఇలా రాష్ట్ర రాజకీయాలను, విలువలను ఇవాళ దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చూరికి పంపిస్తామని చెప్పి ఇలాంటి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తగునని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టడం తప్ప, తను చేసిన తప్పేదో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం ప్రజలకు చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి 15 ఏళ్ల కాలం లోపల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతిక హక్కు ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మార్చూరికి పంపిస్తాం, స్టేచర్ మీద ఉన్నాడు, రేపు 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 మార్చూరికి పంపిస్తామంటే కేసీఆర్ గారిని హత్య ప్రయత్నం ఇట్లా చేస్తున్నామని చెప్పి ఇవాళ మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ
ఆందోళన దిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఖరాబయ్యే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, తన మాటలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇదే అంశం మీద ఇవాళ OEPS లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. కేసును నమోదు చేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ OEPS లో ఇన్స్పెక్టర్ గారికి ఇవాళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉన్న మాదిగ నేతలు వర్గీకరణ విషయంపై నోరు మెదపాలని డిమాండ్ చేశారు. దళితుల భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద విమర్శలు చేయడం మానేసి వర్గీకరణ కోసం కృషి చేయాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. ఎస్సీ వర్గీకరణ అనే అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేసింది రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో. ఆ కమిషన్ కూడా తన రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఇవన్నీ మంచి పరిణామాలు. ఈ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మాదిగ జాతి తరఫున మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే కొందరు రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ కార్యకర్తలు వస్తున్న సమాచారం, బయటకు వస్తున్న సమాచారం, కొన్ని పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన సంభాషణలు తీసుకున్నట్టయితే జిల్లాని ప్రాతిపదికగా కూడా తీసుకోవాలని ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది. జిల్లాని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగ సమస్యలు అడ్డంకి అవుతాయనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఆల్రెడీ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఈ రాజ్యాంగంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆర్టికల్ 371D అని ఒకటి ఉంది. ఆ 371Dలో ఈ ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా అడ్మిషన్స్ చేస్తారు, ఏ విధంగా చేయాలనేది ఒక పార్లమెంటు చట్టం, మన స్టేట్ అసెంబ్లీ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి విరుద్ధంగా ఇన్ కాంట్రవెన్షన్ దానికి విరుద్ధంగా కాంట్రరీగా చేస్తే ఎలాంటి రాజ్యాంగ సమస్యలు వస్తాయో కూడా రాజీవ్ రంజన్ మిశ్రాకి నేను నా మిత్రుల ద్వారా కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేశాం. వారు సానుకూలంగా అర్థం చేసుకున్నారు, మాతో చెప్పారు ఇది కష్టమే, ఇది ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పారు. మరి అది ఎలా లీక్ అవుతుందో, ఎలా బయటకు వస్తుందో కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల ప్రాతిపదికగా జరుగుతుందనేది వస్తాం. వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుండి విజయసాయిరెడ్డిని తప్పించడంతోనే ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ రవిబాబు మండిపడ్డారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కొన్ని కులాలను రెచ్చగొట్టి చంద్రబాబుకు మేలు చేసేలా ప్రవర్తించారన్నారని ఆరోపించారు. ఆర్థికంగా ఎదగాలనే దురుద్దేశంతోనే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారని, ఇప్పటికైనా ఆయన తన నైజాన్ని మార్చుకోవాలన్నారు. ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విజయసాయిరెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాలకు అతీతంగా అందరూ పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరీ పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడుకు మేలు చేసే విధంగా ప్రవర్తించాడు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుక్క బొమ్మ చిత్రపటంతో కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్, NSUI రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటస్వామి ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మానవతా రాయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. సీఎంని కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రంజాన్ పండుగల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదాశివపేట, మునిపల్లి, కొండాపూర్ గ్రామాల మత పెద్దలతో పోలీసులు శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలు అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం హిందూ, ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పండుగలు సామరస్యంగా జరుపుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది. రంజాన్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. హోలీలు వస్తున్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. కానీ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటాం. ఒకసారి మనము ఒకవేళ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనకు తెలిసో తెలగనో మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేరప్ అయిపోయింది. బాగా మనకి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆయన కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి ఇన్సిడెంట్లు, అవి సర్కిల్ అవుతుంటాయి. కొన్ని అనవసరమైన చిన్న విషయం కానీ దాన్ని వేరే దానికి మౌల్డ్ అవుతుంది. మనం పండగ చేసేదే మంచి కోసం, పండగ చేసుకునేది మంచి కోసం, అందరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని. అట్లాంటి దాంట్లో మనకు అవాంఛనీయ సంఘటనలు ఏం జరగద్దని, ఒకవేళ జరిగితే మన అవసరం అప్పుడు ఉంటుంది. రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకర్ల సమావేశం జరుగుతున్న రైతులకు రుణాలు అందటం లేదన్నారు. బిజినెస్ రుణాలు ఒక్క రోజులో ఇస్తున్న బ్యాంకులు అన్నం పెడుతున్న రైతులను మాత్రం నెలల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతులు క్రాప్ లోను రెన్యువల్ చేసుకోవాలంటే మధ్యలో దళారులే అన్ని బ్యాంకుల్లో ఉండి రెన్యువల్ చేయిస్తున్నారని తెలిపారు. తక్షణమే సమస్య పరిష్కారం చేయకుంటే రైతులతో ఉద్యమాలు చేపడతామని సిపిఎం నేత జయరాజు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా రైతాంగానికి పంట రుణాలు వెంటనే ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఈరోజు బ్యాంకు అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం సమావేశాలు నిర్వహించి రికార్డు మాత్రమే రాసుకుంటున్నాం తప్ప ఏ ఒక్క రైతు కూడా సరైన రుణాలు, పంట రుణాలు ఇవ్వడం లేదు. ఈరోజు బిజినెస్ మ్యాన్స్కు అంటే కార్ల లోన్లు, ఇంకా ఇతర బిజినెస్ లోన్స్ మాత్రం ఒకే రోజులో ఇస్తూ ఉన్నారు. పంట రుణాలకు సంబంధించి ఇవ్వమంటే రైతులను బ్యాంకుల చుట్టూ ఈరోజు తిప్పుకొని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అది పేపర్ల మీద కనబడతా ఉంది తప్ప ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతాంగానికి పంట రుణాలు అందుతున్న దాఖలా లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి రైతాంగానికి మొత్తం కూడా పంట రుణాలు వెంటనే అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ అసైన్మెంట్ భూములు, లావాణి పట్టాలు ఉన్న భూములకు ఏవైతే ఉన్నదో వాళ్ళు కూడా రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకొని పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు బగ్గుమన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలో విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ ఉండడం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించిన జగదీష్ రెడ్డి దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి
యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సినీ నటి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నందమూరి బాలకృష్ణతో కలిసి తాను నటిస్తున్న అఖండ 2 చిత్రం సెప్టెంబర్లో విడుదల కానున్నట్లు సంయుక్త మీనన్ తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనం ఎలక్కుకోవడమే కాదు 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. జనసేన ఆవిర్భావ సభలో ఆవేశపూరిత ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు పట్టించుకోవడం లేదు. టీటీడీ బోర్డు తీరు మార్చుకోవాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ సీఎంపై ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వీ నేతలు. ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుంది. దళితుల భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందన్న డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.